రెండు ప్రముఖమైన విషయాలు అంతర్జాతీయ స్థాయిలో నడుస్తుంది. అదేమంటే జనం ఇక్కడ నుంచి వెళ్ళి జర్మనీలో విధిగా దశలో పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఐటీ సంబంధించిన ప్రొఫెషనల్స్, బయోటెక్నాలజీ ప్రొఫెషనల్స్, హోటల్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్, హాస్పిటాలిటీ వీళ్ళందరూ కూడా వెళ్ళి విదేశాల్లో పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి యొక్క ఇండియన్ యొక్క ప్రొఫెషనల్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చేసి సామాజిక భద్రత గురించి సోషల్ సెక్యూరిటీ ఫండ్ అక్కడ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అయితే 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ దేశంలో పనిచేసి మళ్ళీ భారతదేశం వచ్చిన తర్వాత ఆ డబ్బులు మాకు తిరిగి రావు. ఇదే రకంగా భారతదేశంలో పనిచేసేటువంటి విదేశాల వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అయినటువంటి ఈపీఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ వీటన్ని డబ్బు కట్టాలి. మళ్ళీ వాళ్ళు విదేశాలు సొంత దేశానికి వెళ్ళిపోతే ఏమి రాదు. కాబట్టి మేము చెప్తున్నది ఏమంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ సోషల్ సెక్యూరిటీ ఫండ్ మార్పిడి జరగాలి. దాన్ని ఇంటర్నేషనల్ పోర్టబిలిటీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అంటాం. అప్పుడు ఏమవుతుంది, మీ ఏ దేశంలో అన్నా పోండి, ఎవరికన్నా పోండి, ఎక్కడన్నా పని చేయండి, ఆ పెన్షన్ లాస్ట్కి వస్తుంది అన్నట్టు. కాబట్టి వృద్ధాప్యం వయసు లోపల వాళ్ళకంటూ ఒక జీవితం నడిపించేటువంటి గ్యారంటీ ఉంటుంది.